అమ్మా నువ్వు నా కోసం ఏం చేస్తున్నా? నేనా? ఏం చేయని చెప్పు. తమ్ముడికి నాకు బ్లడ్ కోసం బీట్రూట్ హల్వా చేయి. ఓకే. విన్నారు కదా, మా వాడు ఏం అడుగుతున్నాడు? బీట్రూట్ హల్వా చేయమని అడుగుతున్నాడు. బ్లడ్ తక్కువ అయిందంట. ఈ రెసిపీ కోసం మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే బీట్రూట్స్. ఈ బీట్రూట్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా తురుముకోవాలి. తురుముకున్న ఈ తురుము మొత్తాన్ని ఒక ప్యాన్లోకి వేసుకొని దానిలోకి కొన్ని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బీట్రూట్ ఉడికేలోపు మనం ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. అదేంటంటే డ్రై ఫ్రూట్స్. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ హల్వాలోకి వచ్చేసరికి మనకు మెయిన్గా టేస్ట్నిచ్చేవి ఏంటంటే డేట్స్ అండ్ బాదం. బాదం ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోకి మనం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. దట్ బ్లడ్ పట్టడానికి కోసం కాబట్టి ఈ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం పౌడర్ని చూస్ చేసుకున్నాను. ఈ క్వాంటిటీ వచ్చేసరికి మనం బీట్రూట్ ఎంతైతే తీసుకుంటున్నామో అంత అమౌంట్లోనే బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేదనుకుంటే షుగర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి పెడుతున్నాం కాబట్టి బెల్లం అయితే మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోకి మనం కట్ చేసిన డేట్స్ని కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. 5 or 6 minutes ఉడికించుకున్న తర్వాత మన బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. కాకపోతే ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని నేతిలో వేయించుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వచ్చేసరికి 3 to 5 tablespoons యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి వేస్తే ఈ హల్వాకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ప్యాన్ పెట్టుకొని అందులోకి 5 tablespoons వరకు ఘీ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఆల్రెడీ మనకి హల్వా రెడీ అయింది కదా, అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసే ముందు ఏం చేయాలంటే బూస్ట్ ప్యాకెట్లని 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ 5 రూపీస్ ప్యాకెట్స్ని 2 తీసుకొని ఆ హల్వాలో ఉడికేటప్పుడే వేసుకొని ఒక 2 or 3 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ బూస్ట్ ప్యాకెట్లో క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. మీరు మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే బూస్ట్ వేయటం వల్ల ఈ హల్వా టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది. చూసారు కదండి, హల్వా చూస్తానికి ఎలా ఉందో, కలర్ బాగుంది. అందులో మనం యూజ్ చేసింది డ్రై ఫ్రూట్స్ కాబట్టి, దట్టు బెల్లం కాబట్టి, బీట్రూట్తో చేస్తున్నాం కాబట్టి మనం హ్యాపీగా పిల్లలకి పెట్టేయచ్చు. ఇది తిని మా బాబులు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీకు ఎలా ఉందో ట్రై చేసి నాతో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.